సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న లగచర్ల రైతు హీరియా నాయక్ బేడీలతోనే హాస్పిటల్కు తరలించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బేడీలతో ఒక పేషెంట్ను అలా ఎలా తీసుకెళ్తారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ఆయన పూర్తి విచారణకు ఆదేశించారు. అధికారులు ఈ ఘటనపై రిపోర్ట్ ఇవ్వాలన్నారు. కాగా నిన్న రాత్రి ఛాతీ నొప్పి రావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి జైలు అధికారులు రైతును తరలించారు. బేడీలు కూడా తీయకుండా తీసుకెళ్లడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. आज भी लाएगा इन्हें कपड़ तो स्टंट से नड़ू ऑपरेशन की कर्ण ऑपरेशन स्टंट ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మహేందర్ పూర్తి సమాచారం అందిస్తారు. మహేందర్, పవన్, లగచర్ల భార్వా బాధిత రైతులకు సంఖ్యలు వేయడంపై చర్చనీయాంశంగా మారింది. ఇటు ఈరియా నాయక్ అనే వ్యక్తి రైతుకు గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరి అలాగే ఈ సమయంలో బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన ఈ ఘటనలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే చాలా సీరియస్ అయ్యారు. బేడీలు వేసి తీసుకెళ్లాలంత అవసరం ఏమొచ్చిందని పోలీసులపై అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి నేడు సంగారెడ్డి జిల్లా జైల్లో ఉన్నటువంటి లగచర్ల రైతుకు బేడీలు వేయడం అయితే చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే హీరియా నాయక్ అనేటువంటి రైతును చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలు వేసుకొచ్చి మరీ తీసుకొచ్చారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఈ జైలు అధికారులు. మరి ఈ రైతుకు గుండెపోటు రావడంతో జైలు నుంచి ఆసుపత్రికి తీసుకురాగా ఇంకా కూడా అతనికి వైపు హార్ట్ అటాక్ తో ఇబ్బంది అవుతుంది, మరోపక్క చేతులకు బేడీలు వేయడం. కనీసం ఆ మాత్రం ఏదైతే అక్కడ ఉన్న పేషెంట్ హార్ట్ అటాక్ తో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి ఈ సమయంలో బేడీలు వేయడం కరెక్ట్ కాదని కనీసం ఇంకా పోలీసులు వివరించడం పైన అయితే ఇటు అన్ని పార్టీకి చెందిన నేతల ద్వారా ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మరి లగచర్ల ఘటన చూస్తున్నాం, సంచలనం రేపటినటువంటి ఘటన. దాదాపు ఒక జిల్లా కలెక్టర్ పైనే అత్యాయుధంగా జనత కూడా పండిస్తున్న నేపథ్యం. మరి మొత్తానికి లగచర్ల ఘటనతో మొత్తం ఈ 30 రోజుల నుంచి 45 రోజులు మొత్తంగా 45 మంది రైతులు సంగారెడ్డి జైల్లో అయితే ఉండడం జరిగింది. మరి ఈ క్రమంలోనే ఈరియా నాయక్ అనేటువంటి రైతుకు గుండెపోటు అయితే రావడం జరిగింది. మరి అస్వస్థ గురికాలతో జైలు అధికారులు మాత్రం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రధాన ప్రతినిధి మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన రైతులకు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ అయితే తీవ్రంగా ఖండించారు. అలాగే గుండె నొప్పి వచ్చిన గిరిజన రైతు బిడ్డ ఈరియా నాయక్ బేడీలు వేయడం అది అమానవీయ ఘటన. మరి రేవంత్ క్రూర మనస్తత్వానికి నిదర్శనమని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. ఇటు వైద్య సాయం అందించడంతో ప్రభుత్వం అలసత్వం చూపిందన్నారు. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కేటీఆర్ అయితే ఆరోపించడం జరిగింది. ఇప్పుడు రాఘవేంద్ర బసప్ప ఆరోగ్యం కూడా తీవ్రంగా ఇబ్బందులు ఉందని, పట్నం నరేందర్ కూడా అనేక సమస్యలు ఉన్నాయని కూడా కేటీఆర్ ఈ సమస్య అయితే ఇప్పుడు ఈరియా నాయక్ దీనికి అనుగుణంగా ఈ ముగ్గురి పేర్లు కూడా ప్రస్తావిస్తూ ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఈ దుర్మార్గమైన అవామన ఘటన, ఈ ప్రవర్తన క్రమశిక్షణ రాజ్యాంగంలోని 14, 16, 19 ఆర్టికల్ ప్రకారం వారికి హక్కులకు హరించే క్రిమినల్ చట్టం, ఈ బిఎన్ఎస్ ప్రకారం కూడా పోలీసు ఇటు మాన్యువల్ అలాగే జైలు మాన్యువల్ ప్రకారం అండర్ ట్రావెల్ ఖైదీల హక్కులను హరించడమే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి చాలా సీరియస్ గా చెప్పారు. ఇదైతే ఈ ఘటన మాత్రం చాలా వరకు కూడా చాలా మంది వివరిస్తున్నారు. ఈ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాత్రం ఈ లఘుచర్ల రైతుకు వేడిలు వేసిన ఘటనపై అయితే చాలా సీరియస్ అయితే అయ్యారని చెప్పొచ్చు. పవన్, ఈ ఘటనపై అధికారుల నుంచి ఆరా కూడా తీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లేంత అవసరం ఏమొచ్చింది, అటువైపు హార్ట్ అటాక్ తో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరి ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక కూడా సకాలంలో సమర్పించాలని కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తాను హైదరాబాద్ వచ్చే లోపల దీనిపైన నివేదిక ఇచ్చాలని ఉన్నతాధికారులకు జైలు ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలు కూడా సహించదు అనేటట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.